రెండవదిగా బండ దేనికి పోల్చబడ్డది అంటే సంఘమునకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో పేతురు నీవు బండవు, నా సంఘమును నీ మీద కట్టెదను అన్నాడు. సంఘమునకు సాదృశ్యం. సంఘములో ఉన్నవారందరూ కూడా ఎక్కడ కట్టబడాలి చెప్పండి, ఎక్కడ కట్టబడాలి? సంఘములో కట్టబడాలి. సంఘములో కట్టబడాలి. చాలా మంది కూడా సంఘములో కట్టబడరు. సంఘము యొక్క విలువ తెలియదు, మందిరము యొక్క విలువ తెలియదు. సంఘములో కట్టబడు, అది బాగుగా కట్టబడితే నిన్ను ఏది కూడా పడగొట్టదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొంతమందికి సంఘములో కుదురుగా ఉండలేరండి. సంఘములో ఎలా ఉండలేరు? కుదురుగా ఉండలేరు, కుదురుగా నిలవలేరు. వారికి ఎందుకో కుదురుబాటు కాదు, ప్రశాంతంగా ఉండలేరు. మందిరంలో 2 వారాలు వస్తే మరలా 2 వారాలు కనబడరు. ఆ 2 వారాలు ఇంకెక్కడెక్కడెక్కడో ఉంటారు. ఒక సంఘంలో ఒక సహోదరుని అడిగాను, ఎందుకమ్మా నువ్వు మందిరంలో కుదురుగా నిలబడవంటే, అయ్యా మా పాస్టర్ గారికి శక్తి లేదయ్యా, ఆత్మ లేదయ్యా అంది. ఎలా చెప్పగలవు అన్నాను. ఎలా చెప్పగలవంటే, పలానా పాస్టర్ గారు ఇలా అంటే అలా పడిపోతున్నారయ్యా. ఎలా అంటే ఇలా అంటే అలా పడిపోతున్నారయ్యా. మరి మా పాస్టర్ గారు తల మీద చేసి ప్రార్థన చేసి నేను ఎప్పుడు పడలేదయ్యా. జైపాల్ గారు ఆర్ఆర్కే మూర్తి గారి మధ్య ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంటర్ అంటే ఏమంటారంటే ఒక ప్రోగ్రాం జరుగుతుంది టీవీలో. జైపాల్ గారు ఒక మాట అడిగాడు, అయ్యా ఆనాటి సేవకి ఈనాటి సేవకి ఏమైనా తేడా ఉందా అని అడిగాడు. పెద్ద ఆయన గారు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన ఒక మాట, ఆనాటి సేవ మేడగడ్డ మీద ప్రార్థన జరుగుతూ ఉంటే ఐతు కనబడిన వాడు పెట్టగోడ మీద ఉండి కింద పడ్డాడు, నిద్రపోయి. వాడు పడి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు భక్తుడు ఏం చేశాడంటే పైనుండి కిందకి వచ్చి పడిపోయిన వానికి ప్రార్థన చేసి పడిపోయిన వాడిని బ్రతికించి లేపి మరలా ప్రార్థనలోకి తీసుకుని పోయాడు. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, ఆనాటి సేవ పడిపోయిన వారిని లేవనెత్తింది, ఈనాటి సేవ పడగొట్టి లేపుతున్నారంట. ఏం చేస్తున్నారమ్మా? పడ్డ వాళ్ళకి తెలియదు ఏం బట్టి పడ్డామో, పడినోడికి తెలీదు ఎందుకు పడ్డాను. ఈరోజు మన దైవజనుడు డేవిడ్ గారికి దేవుడిచ్చిన శక్తి ఏంటో తెలుసా? ఈరోజు నీ సంఘ కాపరి లేదంటే సేవకురాలు వీరందరికీ దేవుడిచ్చిన బలం ఏంటో తెలుసా? పడగొట్టే శక్తి వల్ల మిమ్మల్ని నిలబెట్టే శక్తినిచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పడు గట్టిగా. దైవజనమా, నేను ఉన్న మాట చెప్తున్నాను, ఈ సంఘము పడగొట్టేది కాదు, ఈ సంఘము నిలబెట్టేది. నిన్ను నీ కుటుంబాన్ని కట్టేది ఈ పరిచర్య. పడగొట్టే వాళ్ళం కాదు మేము, నిలబెట్టేవాళ్ళు. మమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? త్రాగుబోతు స్థితిలో ఆయా పాపపు జీవితాల్లో పడిపోయి ఉన్నారు. వారిని లేవనెత్తండి, వారిని నిలబెట్టండి, వారిని కట్టండి.